ఇస్తూ ఉంటున్నాడు. నీకు వచ్చిన నిందను, నీకు వచ్చిన బాధలను, నీకు వచ్చిన సమస్యలను ఆయన మీద వేసుకొని తను ఏ నింద లేనివాడుగా ఉన్నప్పుడు నిందించబడి ఒక నిందితుడిగా అందరి ముందు నిలబడుతూ ఉంటున్నాడు. ఎవరు చేస్తారా ఇంత త్యాగము? మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ మన కొరకు ఎవరైనా తిట్లు పడతారా? ఎవరైనా మరి నేను నిందించబడతాను, మా అమ్మని ఎందుకు అంటున్నారండి, నన్ను అనండి, నేను పడతానని ముందుకు వస్తారా? రారు. నాకు తెలీదు ఆమెను ఎవరనుమన్నారు, ముందు చూసుకోవాల్సింది, ముందు జాగ్రత్త పడాల్సింది అని ముందుకు నెట్టేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన యేసే అంటున్నాడు, చూడండి, మిమ్మల్ని నిందించే నిందలు నేను మోస్తూ మీకు సంతోషాన్ని, మీకు ఆనందాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఆలోచన చేసుకోవాలి.